నేను చెప్పాలనుకున్న ప్రసంగాంశం బలిపీఠము. అందరూ చెప్పండి, బలిపీఠము. హల్లెలూయా. బలిపీఠము క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మరి బలిపీఠం కట్టారు. బలిపీఠము దేని కొరకంటే దేవునికి మానవునికి మధ్య సమాధానమును ఏర్పాటు చేయడానికి. హల్లెలూయా. అందరూ చెప్పండి, బలిపీఠం దేని కొరకు? దేవునికిని మానవునికి మధ్య సమాధానాన్ని కలుగు చేయడానికి. పాత నిబంధన కాలము ప్రారంభ భక్తుల వరకు కూడా వారు ఏమి కట్టారంటే బలిపీఠాన్ని కట్టారు. హల్లెలూయా. దేవునితో సమాధాన పడడానికి, దేవునితో సంధి చేసుకోవడానికి, దేవునితో సహవాసము చేయడానికి వారు ఏం కట్టారు చెప్పండి? బలిపీఠము కట్టారు. బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మనకి సమాధానము లేదనుకోండి, దేవుని ముఖం మనం చూడగలుగుతామా? చూడలేం. దేవుని ముఖము చూడాలంటే, దేవునితో ముఖాముఖిగా ప్రార్థన చేయాలంటే, దేవునిని మనము కలుసుకోవాలి అని అంటే బలిపీఠము ఒక అద్భుతమైన అవకాశముగా భక్తులు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. బలిపీఠం ఒక శ్రేష్టమైనటువంటి, ఒక ఉపయోగకరమైనటువంటి మార్గముగా వారు ఎన్నుకున్నారు. బలిపీఠము ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా వారు దేవునితో సమాధాన పడేవారు. హల్లెలూయా. బలిపీఠము కట్టుట అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో సమాధాన పడుట. దేవునితో మనం ఏం పడాలి చెప్పండి? సమాధాన పడాలి. హల్లెలూయా. దేవునితో మనము సమాధాన పడవలసిన వారిగా మనం ఉన్నాము. దేవునితో సహవాసము చేయవలసిన వారిగా ఉన్నాము. దేవునితో సంధి చేసుకోవలసిన వారిగా ఉన్నాము. పాత నిబంధన నుండి మీరు బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు గమనించినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రజలందరూ కూడా దేవునితో సమాధాన పడడానికి వారు ఏం కట్టారు చెప్పండి? బలిపీఠమును కట్టారు. హల్లెలూయా. బలిపీఠము గనక వారు కట్టకపోతే వారు దేవునితో సమాధాన పడట్లేదు. దేవునితో గనక వారు సమాధాన పడే ఆలోచన లేదంటే వారు సన్మార్గంలో నడవట్లేదు. అర్థమైంది కదా మీకు? వారు ఎక్కడ ఏ మార్గంలో నడవట్లేదు చెప్పండి? సన్మార్గములో నడవడం లేదు. బలిపీఠము కట్టట్లేదంటే, బలిపీఠమును ఆశ్రయించి దేవునితో సమాధాన పడట్లేదంటే వారు సన్మార్గములో లేరు, నీతి మార్గములో లేరు, యథార్థమైన మార్గములో లేరు. బలిపీఠమును ఆశ్రయిస్తున్నారంటే వారు నీతిని వెతుకుతున్నారని అర్థము. హల్లెలూయా. బలిపీఠమును ఆశ్రయిస్తున్నారంటే అది వారి యథార్థతకు సూచన. బలిపీఠము గుండా వారు దేవుని కలుసుకుంటున్నారంటే వారు దేవునితో సమాధాన పడుతున్నారు. ఆయన ఆజ్ఞలను పాటించడానికి, నెరవేర్చడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. బలిపీఠం లేదనుకోండి, వారు దేవుని కృపలో నడవడానికి ఏమవుతుంది? వాళ్ళకి ఇష్టమో చెప్పండి? ఇష్టమో లేదు. హల్లెలూయా. బలిపీఠం అనేది దేవునితో సంధి చేసేది. పాత నిబంధన గ్రంథ భక్తులు ఎంతోమంది వారు బలిపీఠాలు కట్టారు. చూద్దాం ఇప్పుడు. ఆదికాండము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడాండ్రును బయటకు వచ్చిరి. ప్రతి జంతువును, రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. అక్కడ ఒక దేవుని సన్నిధిని ఏర్పాటు చేశాడు. జలప్రళయం వచ్చింది. దేవుడు మానవులందరూ కూడా జలప్రళయంలో తీసివేశాడండి. ప్రకటించాడు. జలప్రళయం రాకముందు వరకు కూడా నోవహు ఓడ కట్టిన దినములన్నీ కూడా ఏమని ప్రకటన చేశాడు? ఇదిగో ఒక ఉపద్రవం రాబోతుంది, ఒక ఉపద్రవం సంభవించబోతుంది, మీరందరూ ఈ ఓడలోనికి రండి, మీరందరూ ఈ రక్షణ ఓడలోనికి రండి అని చెప్పి నోవహు ఓడ కట్టినన్ని దినాలు ప్రకటించాడండి. ఎవరైనా విన్నారా చెప్పండి? ఎవరైనా విన్నారా? వినలే. దేవుని హెచ్చరికను ఖాతరు చేయని వారి మీదకి శోధన దిగి వస్తుందండి. హల్లెలూయా. దేవుని హెచ్చరికను ఎవరైతే లెక్క చేయరో, ఎవరైతే పట్టించుకోరో, దాన్ని పరిగణలోనికి తీసుకోరో వారు త్వరగా శోధనలో పడిపోతారు. హల్లెలూయా. ప్రజలెవరూ పట్టించుకోలేదు. ప్రజలెవరు కూడా ఆ మాటను లెక్క చేయలేదు. ప్రజలెవరు కూడా ఆ మాటను వారి చెవిలో పెట్టుకోలేదు.
జలప్రళయమా వచ్చేస్తుందా? అంత నీళ్ళు వచ్చేస్తాయా? అందరూ చచ్చిపోతామా? మతిలేని మాటలు కాకపోతే ఇవన్నీ, మతిలేని మాటలు కాకపోతే ఇవన్నీ అని చెప్పి ఎటకారం చేశారు. ఎవరిని చెప్పండి? నోవాహుని. నోవాహు మాట వినలేదు. అంత వర్షం వచ్చేస్తుందా? అంత వర్షం కురిసేస్తుందా? గొప్ప జలప్రళయం వచ్చింది. పాపము చేత నింపబడిన ఆ ప్రాంతము దేవుడు సువార్తను ప్రకటింపజేశాడు. నోవాహు ద్వారా సువార్త ప్రకటించబడింది. దేవుడు హెచ్చరికలు జారీ చేయకుండా ఉండడు. ప్రభుత్వం ఎలాగైతే ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుందో దేవుడు కూడా హెచ్చరికలు ఇస్తాడు. దేవుడు కూడా ముందుగా తెలియజేస్తాడు తన భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా భూమి అందంతటా కూడా తన చిత్తాన్ని ఆయన ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారు దీవెనకరంగా మార్చబడతారండి. హల్లెలూయా. ఎవరు ఆయన మాటకు విధేయత చూపిస్తారో వారు ఫలభరితముగా మార్చబడతారు. వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారికి కలిగిన సమస్తము దీవెనగా మార్చబడతారు. నోవాహు మాట పశువులు తప్ప ఇంకెవరైనా లేదండి. దేవుడు చెప్పినట్లుగా 2 జతలు చెప్పిన ప్రతి జాతి పక్షులలో, జంతువులలో, నేలను పాకు పురుగులలో సమస్తాన్ని తీసుకుని రమ్మన్న వాడలోనికి. ఏనుగుని పిలిచాడంట నోవాహు. ఏనుగు ఏం చేసింది? తన భార్యను తీసుకుని, చెప్పండి, మగ ఏనుగు, ఆడ ఏనుగు ఇద్దరు వచ్చేసారు. నోవాహు పులిని పిలిచాడు. నోవాహు పులిని పిలవగానే పులి ఏం చేసింది? ఆడ పులిని తీసుకుని వచ్చేసింది. సింహాన్ని పిలిచాడు. సింహం ఆడ సింహాన్ని తీసుకుని వచ్చేసింది. ఎలుగుబంటిని పిలిచాడు. ఇప్పుడు ఈరోజు ఏవైతే క్రూర మృగాలు అయ్యబాబోయ్ వాటిని చంపేస్తాయని ఈరోజు మనం మనుషులను భయపడుతున్నామో వాటన్నిటినీ నోవాహు పిలిచినప్పుడు నోవాహు స్వరము విని బైబిల్ చెప్తున్న మాట అవి జంటలుగా వచ్చేసినాయి అంటండి. హల్లెలూయా. జంటలుగా అంటే ఫ్యామిలీగా వచ్చేసినాయి వాళ్ళలోనికి. అవన్నీ రక్షించబడ్డాయి, అవన్నీ విడుదల పొందుకున్నాయి, అవన్నీ దేవుని కృపను పొందుకున్నాయి. నోవాహు వచ్చాడు, నోవాహు కుమారులు వచ్చారు, నోవాహు కోడళ్ళు వచ్చారు. ఆ వాడ వారితో నింపబడింది. దినాలు పగలు రాత్రి ప్రచండమైన వర్షం కురిసింది. అందరూ కూడా ఏమండి చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది అనుకున్నారు, నాకులాంటి తెలుగులు అందరూ అనుకున్నారు, తాడి చెట్టు ఎక్కేద్దాంలే, కొబ్బరి చెట్టు ఎక్కేద్దాంలే, చెప్పండి, ఇంకేమన్నా డబుల్ స్టోరీ బిల్డింగ్ ఎక్కేద్దాంలే, నాకు ఈత వచ్చు కదా, నేను ఇదేస్తానులే, ఈత వస్తే ఇదేస్తాంలే అని రకరకాల. ఈరోజు మానవులు కూడా అలాగే ఆలోచన చేస్తూ ఉంటారు, నాకేంట్లే. కానీ దేవుని కృపను కోల్పోతే మనం ఏ విధంగా పతనమవుతామో, ఎన్నున్నా సరే ఏమండి మనం దానిని తప్పించుకోవడము అసాధ్యము. హల్లెలూయా. అందుకే చెప్పింది, దుర్దినములు రాకమునిపే, అపాయకరమైన దినములు నీకు సంభవింపక మునిపే, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నప్పుడే, ఆరోగ్యంగా నడుస్తున్నప్పుడే, చక్కగా పని చేసుకునే సామర్థ్యం ఇచ్చినప్పుడే, చేతి నిండా పని ఉన్నప్పుడే దేవుని సన్నిధిని వెతకగలిగితే రాబోయే ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. రాబోతున్న విపత్తు నుండి విడిపించగలిగిన వాడు మన దేవుడు. కలగబోతున్న శోధన నుండి ముందుగానే బయలుపరిచి దాని ప్రభావమును తగ్గించి తేలిక చేయగలిగిన వాడు మన దేవుడు. కనుక మనమేం చేయాలి? దేవుని మాట నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. ఈ గొప్ప జలప్రలయం నుండి ఏమండి అక్కడ నోవాహు కుటుంబం బయటకు వచ్చిన తర్వాత భయంకరమైన జలప్రలయం మనల్ని తప్పించాడు. భయంకరమైన వినాశనం నుండి దేవుడు మనల్ని విడిపించాడని చెప్పి వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఓడ దిగగానే ఏం కట్టారు చెప్పండి? బలిపీఠమును కట్టారు. హల్లెలూయా. ఓడలో నుండి బయటకు రాగానే, ఓడ దిగగానే వారు ఏం చేశారో తెలుసా? రెక్కలు వచ్చిన పక్షుల వలె ఎగిరిపోలేదు. అక్కడ కట్టుకున్న ఇల్లు, ఇక్కడ కట్టుకున్న ఇల్లు, ఇక్కడ పంట చేయనా, ఇక్కడ భూమి దున్ననా, ఎక్కడ బావి తవ్వనా, ఏం చేద్దామని చెప్పి మనిషి ఆలోచనలతో వాళ్ళు అటు ఇటు పరిగెట్టలేదు. కానీ నోవాహు బిడ్డలు ఒకరి మాట ఒకరు చెప్పుకుని
వారు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవునికి ఒక బలిపీఠము కట్టారంటండి. హల్లెలూయా! దేవునికి బలిపీఠము కట్టారు. దేవుని బలిపీఠము ఏ స్థలములో కట్టబడతాదో, దేవుని బలిపీఠము ఏ స్థలములో నిలిచి ఉంటుందో అది వారిని ఏం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదకరముగా మార్చేస్తుంది. హల్లెలూయా! దీవెనకరముగా మార్చేస్తుంది. అందుకే బలిపీఠము కట్టేవారిగా మనం ఉండాలి. బలిపీఠం కట్టేవారుగా మనం ఉండాలి. బలిపీఠాలు కట్టాలి. బలిపీఠము కట్టడం అంటే దేవునితో సమాధాన పడడము. బలిపీఠము కట్టడం అంటే దేవునితో సహవాసము చేయడము. బలిపీఠము కట్టడం అంటే దేవునికి సమీపముగా రావడం. ఈ అనుభవాలు లేకపోతే మనిషి జీవితము భూమి మీద మనుగడ కష్టమైపోతుంది. ఏం చెప్పండి? బలిపీఠం అంటే మొట్టమొదటిగా ఏం చెప్పండి? దేవునితో సమాధాన పడడం. బలిపీఠం అంటే రెండవది ఏం చెప్పండి? దేవునితో సహవాసము చేయడం. బలిపీఠం అంటే ఏంటి? దేవునికి సమీపముగా రావడం. ఈ మూడు మన జీవితాలు ఉండాలి. దేవునికి మనం ఏం చేయాలి? బలిపీఠము ఎందుకు అవసరము? దేవునితో సమాధాన పడడానికి, దేవునితో సహవాసము చేయడానికి. ఈ మూడు గనక మానవ జీవితంలో లేకపోతే వారు నిష్ప్రయోజకులుగా మారిపోతారు. హల్లెలూయా! బలిపీఠ అనుభవము లేని ప్రజలు తొట్టిల్లిపోతారు. బలిపీఠ అనుభవం లేని ప్రజలు విపరీతమైన పోకడలకి పోతారు. బలిపీఠపు అనుభవం లేని ప్రజలు ఇహలోక మాలిన్యము చేత వారు నింపబడతారు. అందుకే మనము బలిపీఠమును ఆశ్రయించుదుముగాక. అందరూ చెప్పాలి, బలిపీఠమును సమీపించుదుముగాక. బలిపీఠము దగ్గర దేవునితో సమాధాన పడుదుముగాక. ఆయనతో మనము సహవాసము చేయుదుముగాక. నోవాహు కుటుంబము ఆ జలప్రాణి బయటకు వచ్చిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి పని చెప్పండి? ఒక బలిపీఠమును కట్టేశారు. హల్లెలూయా! మానవ జీవితంలో ఈ మూడు ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా! దీని తర్వాతే మిగతావి. దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఈ లోకంలో ఉన్న నిష్ప్రయోజనమే. దేవునికి సమీపముగా రాకుండా నువ్వు ఈ లోకంలో ఉన్న నిష్ప్రయోజనమే. దేవునితో సమాధాన పడకుండా ఈ లోకంలో మనమున్న నిష్ప్రయోజనమే. దేవునితో సహవాసము చేసే గుంపులో మన ముందుముగాక. దేవుని బలిపీఠమును మనము ఆశ్రయించాలి. భక్తులందరూ కూడా అదే పని చేశారు. చూడండి, ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వస్తే అబ్రహాము కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలులోని తూర్పునున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పునకునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయగా. హల్లెలూయా! అబ్రహాముకు దేవుని వాక్కు వచ్చింది. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామా, నేను దీవిస్తాను. అబ్రహామా, నేను ఒక గొప్ప జనముగా చేస్తాను. నేను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు. నేను దీవించిన వారు దీవించబడతారు. నేను శపించిన వారు శపించబడతారు. భూమి యొక్క సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడునని దేవుని వాగ్దానము అబ్రహాము దగ్గరికి దిగి వచ్చినప్పుడు అబ్రహాము ఎగిరి గొంతేయలేదండి. హల్లెలూయా! అబ్రహాము ఎగిరి గొంతేయలేదు. అబ్రహాము అందరికీ తిరిగి చెప్పలేదు. కానీ అబ్రహాము దేవునికి ఏం కట్టాడంటే అక్కడ ఒక బలిపీఠము కట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! అబ్రహాము జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠము. అబ్రహాము జీవితంలో ఎక్కడ గుడారం వేసినా ఒక బలిపీఠము. అబ్రహాము ఏ పని చేసినా ఒక బలిపీఠము. విచిత్రం ఏంటంటే అప్పటికి ఇంకా బలిపీఠపు ఆచారం వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళకి ఇంకా రాలేదు. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం ఉందా? చెప్పండి. అబ్రహాము కాలంలో దేవుని నియమం ఇంకా పెట్టాడా? దేవుని నిబంధన వారి దగ్గరికి వచ్చిందా? ఇదే పక్కా నువ్వు చెయ్యాలి అని ఏదైనా ఒక కట్టడ దేవుడి వారికి పెట్టాడా అని అంటే ఏమీ పెట్టలేదు. కానీ వారు జ్ఞానము కలిగి దేవునికి ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక బలిపీఠాలు కట్టి ఆయన నామం పేట ప్రార్థన చేసినప్పుడు వారి మార్గాలన్నీ సరళము చేయబడ్డాయి. హల్లెలూయా! ఆజ్ఞ లేనప్పుడు
ఏ విధమైన ఆజ్ఞ వారికి ఇయ్యనప్పుడు, ఏ విధమైన నిబంధన వారి మధ్యకి దిగిరానప్పుడే వారు దైవ భయము కలిగి, దైవ భయముతో వారు జీవించి, ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠము కట్టి ఆయన నామమున పేట ప్రార్థన చేశారు. ఆయన నామం పేట ఒక బలిపీఠము కట్టి గుడారాలు వేశారు. ఆయన నామం పేట బలిపీఠము కట్టి బావులు తవ్వారు. ఆయన నామం పేట బలిపీఠాలు కట్టి ఏమన్నా విత్తనాలు విత్తారు. ఈరోజు ప్రజలు బలిపీఠానికి దూరంగా ఉండి దీవెన కావాలనుకుంటున్నారండి. బలిపీఠమునకు దూరముగా ఉండి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారు. బలిపీఠమునకు, దేవుని కృపకు, దేవుని సన్నిధికి దూరముగా ఉండి మేము వర్ధిల్లాలి అని అనుకుంటున్నారు. అది జరగని పని అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. నువ్వు దీవించబడాలి అని అంటే దేవునికి బలిపీఠము కట్టాలి. హల్లెలూయా. ఆయన బలిపీఠమును ఆశ్రయించాలి. అబ్రహాము చేసిన పని ఏంటంటే అతనికి దేవుని వాక్కు ప్రత్యక్షమవగానే కృతజ్ఞుడై అతను దేవునికి బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. దేవునికి బలిపీఠము కట్టి ఆయన గుడారాలు వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా మీరు చూడగలిగితే అక్కడ కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము దగ్గర దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడంట. ఇందాక అక్కడ కట్టాడు. 8వ అధ్యాయం 12వ అధ్యాయం వచ్చిన ఇందాక అక్కడ కట్టాడు. చూడండి, చివరి వచ్చిన ఉంటుంది చూడండి. హాయికి బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడంట. ఇప్పుడు అక్కడ నుండి తీసేశాడు గుడారం, ఇంకో చోట వేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? హెబ్రోనులో నుండి మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షం దగ్గర గుడారం వేశాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టేశాడండి. హల్లెలూయా. దేవుని బలిపీఠమును ఆశ్రయించిన ప్రజలు బైబిల్ గ్రంథంలో నిశ్చయముగా వారు వర్ధిల్లారండి. హల్లెలూయా. దేవుడిచ్చిన బలిపీఠం. ఈరోజు మనం ఎక్కడ బలిపీఠం కట్టాలండి? మమ్మల్ని ఎక్కడ కట్టమంటారు? మా ఇంటి దగ్గర కట్టమంటారా? మా ఇంటి వెనకాల కట్టమంటారా? దేవుడు ఒక అద్భుతమైన బలిపీఠం ఇచ్చాడు. ఆయన సన్నిధే మనకు బలిపీఠము. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు నిబంధనలు లేనప్పుడు వారు భక్తులందరూ కూడా అక్కడక్కడ రాళ్ళు పేర్చి దేవుడికి బలి అర్పించారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత కానానులోనికి వారు వెళ్ళక మునుపు సీనాయి అరణ్యములో, సీనాయి కొండ మీద మోషే ద్వారా దేవుడు వారికి నిబంధన చేశాడు. వారికి మందస అనుభవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక మందసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడే ఒక బలిపీఠం కట్టుకున్నారు. అక్కడే దేవునికి బలి అర్పించారు. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజము ఎక్కడికి రావాలి చెప్పండి? మందసము దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుని నిబంధన మందసము దగ్గరికి రావాలి. వారి పాప పరిహారార్థ బలి అర్పించాలన్నా, సమాధాన బలి అర్పించాలన్నా, వారి స్వేచ్ఛార్పణలు అర్పించాలన్నా సరే ఇప్పుడు వారందరూ అవన్నీ పట్టిన ఎక్కడికి రావాలి? మందసము దగ్గరికి రావాలి. అక్కడ వారు బలి అర్పించాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? వారు అర్పించిన బలి తీసుకుని వెళ్ళి మందసము మీద రక్తమును ప్రోక్షించి, మందసము మీద రక్తాన్ని ప్రోక్షించి ఆ ప్రజలు పాప పరిహారము కొరకే దేవుని సన్నిధిలో యాజకత్వం చేయడానికి దేవుడు ఆ విధానాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ బలిపీఠము కట్టాలంటే దేవుడు మనకు ఒక బలిపీఠాన్ని ఇచ్చాడు, ఒక మందసాన్ని ఇచ్చాడు, ఒక దేవుని మందిరాన్ని ఇచ్చాడు, ఒక సన్నిధిని ఏర్పాటు చేశాడు, ఒక గుంపుగా మనం సమకూర్చాడు. ఇప్పుడు ఈ మందసమును మనము ఆశ్రయించుదుముగాక, ఈ బలిపీఠమును మనము ఆశ్రయించుదుముగాక, ఈ బలిపీఠము దగ్గర దేవునితో సమాధాన పడుదుముగాక, ఈ బలిపీఠము దగ్గర దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసము చేయుదుముగాక. ఎప్పుడైతే మన అనుభవాల గుండా వెళ్తామో దేవుడు సమస్త విషయంలో కూడా మనకేం అనుగ్రహించబోతున్నాడు చెప్పండి? జయమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. సమస్త విషయాలలో దేవుడు మనకి జయం అనుగ్రహించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. ఇంకా తన బిడ్డలు కూడా కట్టారు. చెప్పండి, ఇంకెవరు కట్టారు? వారి పిల్లలు కూడా కట్టేశారు. యాకోబు కూడా బలిపీఠము కట్టినట్లుగా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇస్సాకు కూడా బలిపీఠము కట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఇస్సాకు కూడా దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. చూడండి, అదే ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. హల్లెలూయా. ఇస్సాకు గురించి రాయబడిన మాట. అతను కూడా దేవునికి ఏమి కట్టాడు చెప్పండి? ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠమును ఆశ్రయించాడు. ఇస్సాకు కూడా దేవునికి ఏం కట్టాడు చెప్పండి? బలిపీఠం కట్టాడు.
ఈ బలిపీఠ అనుభవం గుండా వెళ్ళినప్పుడు అతని జీవితంలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. అదే 26వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు చెప్పండి ఏమేదంట, అసూయపడిరంటండి. హల్లెలూయా. బిగ్గర యుద్ధం హల్లెలూయా. సంతోష యుద్ధం హల్లెలూయా. మనుషులు అసూయపడేంత ఆశీర్వాదం. బలిపీఠను ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే ఎలాంటి ఆశీర్వాదం అంటే చెప్పాలి. మనుషులు అసూయపడేంత. ఇస్సాకును చూసినప్పుడు అంటండి ఫిలిష్తీయులకు అతని మీద అసూయ కలిగిందంట. అసూయ కలిగి ఏం చేస్తున్నారంటే అతని బావులన్నీ పూడ్చి చేస్తున్నారంట. చెప్పండి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అతని బావులన్నీ పూడ్చి చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ తండ్రి తవ్విన బావులన్నీ ఇస్సాకు స్వాధీనపరుచుకుంటుంటే, ఇస్సాకు ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ 100 పంటను కోస్తూ ఉంటే చూచిన వారు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు అది సహించలేక అసూయపడి ఇస్సాకు బావులను ఏం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు? పూడ్చి చేయడం మొదలు పెడుతున్నాడు. ఇస్సాకు మళ్ళా తవ్విస్తున్నాడు. ఎక్కడ ఇస్సాకు తవ్వుతున్నాడో అక్కడ గొప్ప జలం వస్తూ ఉంది. ఫిలిష్తీయులు తవ్వుతున్నారు కానీ వాళ్ళకి ఏ విధమైన బావిలో జలం పడతలేదు. అడుగు లోతులకు బావులు తవ్వుకెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకి జలం పడతలేదు. చాలా లోతులోకి వెళ్ళిపోతున్నారు, బోరేసుకు వెళ్ళిపోతున్నారు, బాగా కిందకి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకి చెప్పండి వాళ్ళకి నీరేమి కూడా పడతలేదు. ఇస్సాకు తవ్వుతుంటే ఇస్సాకుకి ఎక్కడ తవ్వుతుంటే అక్కడ నీరు వచ్చేస్తుందండి. హల్లెలూయా. వారు ఆశ్చర్యపోతున్నారు, ఇదేట్రా బాబు, మేము తవ్వుతుంటే మాకేమవుతలేదు, ఇస్సాకు తవ్వుతుంటే సమస్తము జరుగుతున్నాయి. అతను విత్తనం వేస్తుంటే 100 పంట వస్తూ ఉంది. అతను ఆస్తిపరుడు అయిపోతున్నాడు. గొర్రెలాస్తుంది, గొడ్లాస్తుంది, మేకలాస్తుంది, పనివారు ఉన్నారు. ఇంతగా గొప్పవాడు అయిపోతున్నాడు. ఏంటి ఆయన ఆశీర్వాదం కారణం ఏంటంటే మందసమును లేదా బలిపీఠము కట్టే అనుభవము కలిగిన సంతానంలో నుండి సాగొచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము ఎలాగైతే ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టాడో, ఎక్కడ గుడారం వేసినా బలిపీఠము కట్టాడో, ఎక్కడ విత్తనం వేసినా బలిపీఠము కట్టాడో, ఎక్కడ బావి తవ్వినా బలిపీఠము కట్టాడో, దేవుని కృప కొరకు నిత్యము దేవుని ఎలాగో ఆశ్రయించాడో, ఆయన గర్భాన జన్మించిన ఇస్సాకు కూడా బలిపీఠము కట్టే అనుభవం. మీరే కాదు, మీ బిడ్డలను కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించే అనుభవం ఉండమని నడిపించాలి. మీరు మాత్రమే కాదు, తర్వాత మీ సంతానము కూడా దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని వెతకాలి, బలిపీఠ అనుభవంలోనికి రావాలి. ఫిలిష్తీయుల దగ్గర ఉన్నదేని లేనిదేని ఇస్సాకు దగ్గర ఉన్నది ఏంటంటే, ఫిలిష్తీయులేమో లోక జ్ఞానంతో ముందుకెళ్తున్నారు, ఇస్సాకేమో దేవుని సహాయంతో ముందుకెళ్తున్నాడు. హల్లెలూయా. లోక జ్ఞానంతో ముందుకెళ్ళినప్పుడు ఏమండి మనం పతనమవుతాం, మనం పతనమైపోతాం, మనము ఓడిపోతాం. దైవ జ్ఞానంతో మనం ముందుకెళ్తున్నప్పుడు విజయాలు అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఇస్సాకు ఇప్పుడు ఆయనకు కలిగిన బలం ఏంటంటే, ఆయనకు కలిగిన ఆధారం ఏంటంటే బలిపీఠం కట్టడం నేర్చుకున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన నామం పేట ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు చాలా విశ్రాంతి దినము నన్ను ఏం చేయమని చెప్పాడు ఆయన? చెప్పాలందరూ కూడా నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి. ఎవరు పెట్టారు? సురేష్ పాస్టర్ గారు పెట్టారా? చెప్పాలి. పాస్టర్లు పని పాటలకు పెట్టిన పని ఏమి కాదు, ఇది దేవుడు పెట్టిన నిబంధన, దేవుడు పెట్టిన నియమము. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మాకు మందిరం అవసరం లేదు, బలిపీఠం ఆశ్రయించక్కర్లేదు, బలిపీఠము మనకు అవసరం లేదు, మనం ఏదోలాగా లోకంలో ఏమండి అభివృద్ధి అయిపోదాం అనుకుంటున్నారు. బలిపీఠ అనుభవం లేకపోతే, బలిపీఠమును ఆశ్రయించే అనుభవము కనుక మన కుటుంబాల్లో మనకి లేకపోతే, మందిర అనుభవాలు లేకపోతే, దేవునిని ఆశ్రయించే అనుభవం లేకపోతే, దేవునితో సమాధాన పడే అనుభవం కనుక లేకపోతే, ఈరోజు ఈ భూమి మీద మన జీవితాలు సఫలమవ్వడం, ఫలభరితం అవ్వడం అసాధ్యమని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ ఫిలిష్తీయుల దగ్గర లేనిది ఇస్సాకు దగ్గర ఉన్నది ఏమిటనంటే, ఇస్సాకు బలిపీఠ అనుభవం గుండా వెళ్తున్నాడు, దేవుని స్తుతించాలని అనుభవం గుండా వెళ్తూ ఉన్నాడు, దేవునితో సమాధాన పడాలని అనుభవం గుండా వెళ్తున్నాడు, దేవునితో సహవాసము చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. లోకంతో సహవాసం చేసేవాడు పాడైపోతాడు, పతనమైపోతాడు. కానీ
దేవునితో సహవాసము చేసేవాడు పాడైనట్లుగా చరిత్ర ఎక్కడ లేదండి. హల్లెలూయా. దేవునితో సహవాసము చేసిన వారు పతనమైపోయినట్లుగా, దేవునితో సహవాసము చేసిన వారు వాళ్ళు ఏమండి ఈ భూమి మీద నిస్సారమైపోయినట్లుగా చరిత్ర ఎక్కడ చెప్పట్లేదు. అందుకే మన ఏ అనుభవం ఉన్న రాళ్ళు ఇప్పుడు చెప్పండి, బలిపీఠం. బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? దేవునితో సమాధాన పడతాం. దేవునితో మనకి సమాధానం కావాలా వద్దా? కావాలి. కావాలనుకున్న వారందరూ దేవుని సన్నిధిని ఆశ్రయించెదరుగాక. యాకోబు కూడా కట్టాడు బలిపీఠం. యాకోబు కూడా ఏం చెప్పండి, దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కూడా దేవుని ఆశ్రయించాడు, దేవుని సన్నిధిని వెతికినట్లుగా మనం చూడగలుగుతాము. హల్లెలూయా. యాకోబు ఏమండి తన యొక్క తండ్రి ఇంటిని విడిచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. 15వ వచనం చదవండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదివితే, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టాడు. బేతేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మందిరము. హల్లెలూయా. దేవుని మందిర ప్రత్యక్షత యాకోబుకు కూడా కలిగిందండి. హల్లెలూయా. యాకోబు కూడా తన జీవితంలో దేవునికి బలిపీఠం కట్టాడు, దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. దేవుడు తనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడయ్యుండి నిన్ను విడువను, చెప్పండి, నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవునికి ఒక రాయి నిలిపాడండి. ఒక రాయి నిలిపి దానికి భయపడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. చెప్పండి, ఏం చేశాడు యాకోబు? లేచి ఏం చేశాడు చెప్పండి? భయపడి. అందరూ చెప్పండి, ఏం చేశాడు ఆయన? చెప్పలాద్ర కూడా. ఏం చేశాడు యాకోబు? చెప్పలాద్ర కూడా. యాకోబు ఏం చేశాడు? భయపడ్డాడు. ఏ స్థలానికి భయపడ్డాడు? దేవుడు దర్శించిన ఆ స్థలంలో భయపడి లేచి అంటున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు అని చెప్పి భయపడ్డాడండి. హల్లెలూయా. అప్పటి వరకు అశ్రద్ధగా ఉన్నాడు, అప్పటి వరకు ఆకతాయితనంగా ఉన్నాడు, అప్పటి వరకు మామూలుగానే బిహేవ్ చేశాడు. దేవుని సన్నిధి యొక్క భయం లేకపోతేనండి ఈరోజు దేవుని కృపను అనుభవించడం చాలా కష్టం. హల్లెలూయా. ఈరోజు చాలామందికి దైవ భయం లేదు. దేవుని ఏం లేదు చెప్పండి, చాలామందికి దైవ భయము. దేవుని స్తుతించే స్థలానికి మనం ఏం చేయాలి చెప్పండి? భయపడాలి. ఈరోజు మనం ఒక బిల్డింగ్ మీద అద్దెకి తీసుకుని పెట్టవచ్చు, ఇది మందిరం కాదు కదా పాస్టర్ గారు అనుకోవచ్చు. ఇది మనం స్తుతిస్తున్నామంటే, ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన ఆత్మ నిలిచి ఉండు స్థలము. మనం ఏం చేయాలి చెప్పండి? దీన్ని భయముతో వణుకుతో వెంబడించాలి తప్ప నిర్లక్ష్య స్వభావాన్ని ప్రదర్శించకూడదు. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. యాకోబు భయపడ్డాడు. భయపడ్డాడు కాబట్టే ఏమీ లేదు. మాంగారింటికి వెళ్ళినప్పటికీ యాకోబు దగ్గర ఏమనుందా? ప్రాణ భయంతో వెళ్ళాడు. ఏం లేదు, ఒంటరోడుగా వెళ్ళాడు. ఒంటరోని దేవుడు 1000 మందిని చేసి పడేశాడు. హల్లెలూయా. ఒంటరోని దేవుడు ఫలభరితంగా మార్చేశాడు, మందలు గలవానిగా చేశాడు, సంపద గలవానిగా చేశాడు, భార్యలు గలవానిగా చేశాడు, బిడ్డలు గలవానిగా చేశాడు. ఒకప్పుడు ఒంటరిగా పరిగెత్తికెళ్ళిన యాకోబు మరలా ఇంటికి ఎలాగొచ్చాడో తెలుసా? ఆస్తిపరుడుగా వచ్చాడండి. హల్లెలూయా. మందలు తీసుకుని వచ్చాడు, సంపద తీసుకుని వచ్చాడు. ఉట్టి చేతులతో రక్త హస్తాలతో వెళ్ళిపోయిన యాకోబు సమృద్ధి చేత నింపబడి వచ్చాడు. ఎందుకో తెలుసా? అతడు దేవునికి భయపడినవాడు, దేవుని మందిరమునకు భయపడినవాడు. ఈరోజు మందిరం అంటే చాలామందికి ఏం లేదు చెప్పండి, చెప్పాలి. భయమో. బలిపీఠం అంటే భయమో. మన పాస్టర్ గారే కదా, సురేష్ పాస్టర్ గారే కదా, నవ్వుతాడు, చిలకలా నవ్వుతాడు. ఇంకా అనుకోకూడదు. నేను చిలకలాగే నవ్వుతాను కానీ దేవుడి కోపం వస్తే ఆయన చిలకలాగా నవ్వడం ఏంటి? నన్ను దేవుడి కోపం వస్తుంది ఒక్కోసారి. అందుకే దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. మనుషులు భయపడదు, నాకు భయపడద్దు, నాతో చక్కగా మీరు ఫ్రీగా ఉండొచ్చు. ఎవరికి భయపడాలి? ఇది ఎవరి సన్నిధి? ఇది సురేష్ పాస్టర్ గారి సన్నిధా? సురేష్ పాస్టర్ ఆత్మ ఉంటుంది ఇక్కడ.
దేవుని సన్నిధి, దేవుని బలిపీఠము, ఆయనతో సహవాసం చేయడానికి మనం వచ్చాము. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడానికి వచ్చాం, దేవునితో సమాధాన పడడానికి వచ్చాం, దేవునితో మాట్లాడడానికి వచ్చాం. మనం ఆయన సన్నిధి యొక్క భయము మనల్ని ఆవరించునుగాక. ఎప్పుడైతే దైవ సన్నిధి యొక్క భయము మీకు కలిగి భయముతో వణుకుతో దేవుని ఆరాధిస్తారో, వెంబడిస్తారో, యాకోబు జీవితంలో కలిగినట్లుగానే మీ జీవితంలో కూడా ఒట్టి హస్తాలను దేవుడు సమృద్ధితో నింపునుగాక. మీలో ఒంటరైన వారిని దేవుడు 1000 మంది జనముగా మార్చునుగాక. మీలో బలహీనులైన వారిని బలమైన వ్యక్తులుగా దేవుడు నిలుపునుగాక. అలాగుండాలంటే మనం దేవుని సన్నిధికి ఏమేమి చెప్పండి, భయపడాలి. చూడండి, యాకోబు కూడా ఒక బలిపీఠం కట్టాడు. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 33వ అధ్యాయం చూడండి, 18 నుంచి చదవండి. 18 నుంచి. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనున్న షేకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టి, చెప్పండి, దానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. యాకోబు కూడా ఒక పొలము కొని, లేకపోతే అక్కడ ఒక స్థలము కొని బలిపీఠము కట్టేశాడు. హల్లెలూయా. బలిపీఠము కట్టారు గనక, బలిపీఠ అనుభవం గుండా వెళ్ళారు గనక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఇంకో బలిపీఠం కడతాడు. ఇక్కడ ఇంకో బలిపీఠం కట్టాడు. చూడండి, 35వ అధ్యాయం కూడా చూడండి. 35వ అధ్యాయం 3వ వచనం చదవండి, 2వ వచనం చదవండి, లేకపోతే 35 నుంచి పోస్ట్గా నుంచి చదువు, నీకు అర్థమవుతుంది. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న తీసి పారవేసి మిమ్మును శుచిపరుచుకుని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలుకు వెళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదమని చెప్పాను. హల్లెలూయా. దేవునికి ఒక బలిపీఠము కట్టాడంట. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నా శ్రమ దినమున. ఎవరి శ్రమ దినాన? యాకోబు శ్రమ దినాన ఆయనకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. యాకోబు శ్రమ దినాన ఆయనకి తోడై ఉన్న దేవుడు. యాకోబు శ్రమ దినాన ఆయన ఆదరించిన దేవుడు. ఆయనకి ఏం కట్టాడు చెప్పండి? ఒక బలిపీఠము కట్టాడు. హల్లెలూయా. మనము కూడా అంతే. శ్రమలో విడుదల పొందుకున్నాక దేవుని బలిపీఠమును ఆశ్రయించదుముగాక. అబ్రహాముని ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టారు? యాకోబు పుట్టారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారు? ఎక్కడికక్కడ బలిపీఠాలు కట్టినట్టుగా చరిత్ర చూడగలుగుతారు. యాకోబుకి ఎంతమంది పుట్టారో తెలుసా? 12 మంది పుట్టారు. ఆ 12 మంది ఎక్కడ బలిపీఠాలు కట్టినట్టు మీకు కనపడదు. మళ్ళీ అర్థమైందా మీకు? ఆ 12 మంది ఎక్కడ బలిపీఠాలు కట్టినట్టుగా మీకు కనబడదు. ఆ బలిపీఠాలు వారిలో కట్టకపోవడం వల్ల వాళ్ళకి అసహ్యమైన క్రియలు వచ్చాయి. చెప్పండి, వాళ్ళకి ఏమొచ్చాయి చెప్పండి? ఇందాక చెప్పాను కదా, దేవుని సన్నిధిని ఆశ్రయించలేని ప్రజలు ఏమైపోతారో? భ్రష్టులు అవుతారు. విపరీతమైనటువంటి కోరికల చేత, పోకడల చేత నింపబడి ఈ లోకమైనటువంటి వ్యసనముల చేత వారు నింపబడతారు. అది చాలా ఆశీర్వాదము. ఒక బలిపీఠము కడితే, గుర్తుపెట్టుకోండి, ఒక బలిపీఠము కడితే దాని ఎదుట అనేకులు సరి చేయబడతారు. అందరూ చెప్పండి, దాని ఎదుట అనేకులు సరి చేయబడతారు. దాని ఎదుట అనేకులు సన్మార్గంలో నడుస్తారు, దేవునితో సమాధాన పడతారు. దేవునికి బలిపీఠం కడితే అక్కడ అనేకులు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలే ఆ యొక్క బలిపీఠం ద్వారా ఎంతమంది సన్మార్గంలో నడిపించబడతారో, ఎన్ని కుటుంబాలు అయితే కట్టబడతాయో, ఎంతమంది నీతి మార్గంలో నడుస్తారో, ఆ ఆశీర్వాదాలన్నీ సురేష్ పాస్టర్ గారికి రావగానే అక్కడ మందిరం నిలపడానికి ఎవరెవరి హస్తాలైతే ఉన్నాయో వారికి దేవుడు నేరుగా దయచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. వారి కుటుంబాల మీద దేవుడు దయచేస్తాడు. సురేష్ పాస్టర్ గారు ఒక వారధి మాత్రమే, ఒక మధ్యవర్తి మాత్రమే. హల్లెలూయా. బోధించడానికి దేవుడు నిలిపిన ఒక సాధనం మాత్రమే. ఒక మందసము నిలబడితే
చెప్పండి. అందరూ సన్మార్గంలో నడవడానికి వీలవుతాయి. ఎన్నో కుటుంబాలు కట్టబడడానికి వీలవుతాయి. ఎంతోమంది చెడు వ్యసనాలను విడుదల పొందుకుని నీతిగా నడవడానికి వీలవుతుంది. వారు మారుమనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, వారి జీవితాలు సరిచేసుకుంటున్నప్పుడు పరలోకంలో ఆనందం కలుగుతుంది. పరలోకంలో ఆనందం కలిగినప్పుడు ఆ మందిర పరిచర్లో నా చేతులందరినీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి. జ్ఞాపకం నేను మర్చిపోవచ్చు. దేవుడు చెప్పండి, చెప్పాలి. దేవుడు చెప్పాలి. అందరూ కూడా దేవుడు చెప్పాలి. మీ చేతులు నేను మర్చిపోవచ్చు, మీ సహకారం నేను మర్చిపోవచ్చు. నేను చూస్తున్నాడు. నేరుగా ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. అందరూ చెప్పండి. నేరుగా ప్రతిఫలం ఇచ్చేవారు ఎవరో? దేవుడే. అట్టి సహాయము దేవుడు మీకు దయచేయనుగాక. అందుకే మీకు మందసం యొక్క విలువ చెప్పాను. మందసము బలిపీఠము కట్టినంత వరకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఏమండి, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మందసము నుండి ఆ మందిర అనుభవాలను దూరం అయిపోయిన యాకోబు 12 గోత్రాల ప్రజలు వారు భ్రష్టులయ్యారు. వారెన్నో పాపాలు చేశారు. ఈరోజు చాలామంది అన్యులు ప్రశ్నిస్తున్నారు కదా, మీ బైబిల్లో పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు కదండి. ఈ భ్రష్టులే. ఎవరో ఈ వత్తదులే. మీ బైబిల్లో అన్ని పలానా మాంగారు పలానా కోడలతో పొరపాటు చేయడు కదండి. ఈ సన్నాసులు సంతాల్లో అవన్నీ కూడా. మందసం లేకపోతే ఏమవుతుంది చెప్పండి? చెప్పాలి. అందరూ కూడా చెప్పండి అమ్మా. మందసం లేకపోతే ఏమవుతుంది? అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టాడు. లోతు కట్టాడా? చెప్పాలి. లోతు కాల బలిపీఠమే లేదు. ఇంకా తిన్నాడు, తాగాడు, సుఖించాడు. భ్రష్టులు పుట్టారు. ఎలాంటి వాళ్ళు అంటే లోతు తండ్రితోనే పాపము చేసే కుమార్తెలు అతని గర్భానే. ఇలాంటి భ్రష్ట సంతానాన్ని దేవుని కృప లేకపోతే పుడతారండి. అందుకే దేవుడు మందసాన్ని తీసుకొచ్చాడు వారి మధ్యలోనికి. హల్లెలూయా. మందసం దగ్గరికి ఎవడైనా పాపంతో వచ్చాడో కాలిపోయినట్టే. అందుకే వాళ్ళు పాప పరిహారార్థం. వాళ్ళు ఎందుకు దేవుడు జంతుబలిని కోరుకున్నాడంటే జంతుబలి దేవునికి కావాలని కాదు. వారు జంతువుని తీసుకుని మందసం దగ్గరికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? నేను పాపం చేశాను. వాళ్ళు నోటితో ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పాలి. నోటితో దేవా నన్ను క్షమించానే కదా. అందుకే దేవుడు మందసాన్ని తీసుకొచ్చాడు. మందసము ఇశ్రాయేలు ప్రజలకు నిత్యమైన కట్టడ. వారు పాప పరిహారార్థ బలి చేయలేదంటే, వారు పస్కాను ఆచరించలేదంటే వారి పాపం అయిపోతుంది చెప్పండి? బరువు అయిపోతుంది. పాపమే శాపం అయిపోతుంది. ఆ పాపమే వారిని మరణంలోనికి నడిపిస్తుంది. ఆ పాపమే వారిని శాపంలోనికి నడిపిస్తుంది. అందుకే దేవుడు మందసాన్ని తీసుకొచ్చాడు. ఆ మందసాన్ని ఆశ్రయించాలి. ఎందుకు ఆశ్రయించాలి? సరదా కాదు, వారి పాప పరిహారము కొరకు. అందరూ చెప్పండి. వారి పాప పరిహారము కొరకు, దేవునితో సమాధానం పడడం కొరకు ఒక జంతువుని తీసుకుని వచ్చారు. కొంతమంది ఇంకా భ్రష్టులు అయిపోయారు. మందసాన్ని మర్చిపోయారు, బలి అర్పణలు మర్చిపోయారు, ఇష్టానుసారంగా జీవించారు. వారి ద్వారానే దుష్ట సంతానాలు ఈ భూమి మీద అంతా వ్యాపించాయి. చెప్పండి. ఏమని విపరీతాలు చేసేవారు సరే. ఈ రోజుల్లో దేవుడి పేరు చెప్పుకుని నాకు ఫేస్బుక్లో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి. అవి షేర్ చేద్దాం అనుకుంటే నాకే సిగ్గేస్తూ ఉంటుంది. ఫాస్ట్ కట్టిన బాబు ఇలాంటివి పెట్టాడు అంటారని చెప్పి అంత భయంకరంగా దేవుడి పేరు చెప్పుకుని అల్లరి పనులు, నీచ పనులు. చెప్పండి. ఏ పనులు అయ్యి? నీచ కార్యాలు భూమి మీద జరుగుతున్నాయంటే దైవ భయం లేని ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు. ఎంచ దినాల్లో వారి చేతిలో నుండి దేవుడే అపవాది చేతిలో నుండి అనేక తరాలను కాపాడునుగాక. అందరూ చెప్పాలి. అపవాది చేతిలో నుండి దేవుడు అనేకులకు విడుదల దయచేయునుగాక. అపవాది చేతిలో నుండి పాడైపోతున్న తరాలు దేవుని మందసమును ఆశ్రయించుదురుగాక. అటు గొప్ప కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.